టీడీపీ అధికార ప్రతినిధి కోటేశ్వరరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా బాలకోటయ్య గారు, గతంలో మనం శంషాబాద్లో ఒక వీడియో బయటపడింది, చూసాము. దాని గురించి కూడా చాలా డిబేట్లో మాట్లాడుతూ వస్తున్నాం. ఆ రోజున పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడింది. 11 కోట్లకు పైగా అక్కడ డబ్బు ఉంది. అంటే 11 కోట్లు మాత్రమే అక్కడ కనిపించింది. సరే, అక్కడ నుంచి ఎంత తరలించారు, ఎంత బయటకు వెళ్ళింది అనేది తెలియదు, తర్వాత సిట్టు విచారిస్తే తెలుస్తుంది. తాజాగా ఈ వీడియో చూస్తే చాలా క్లియర్గా డబ్బు కట్టలతోని వారే వీడియో తీసి లెక్క పెడుతూ ఎక్కడికి తరలించాలి, ఎంత మేరకు ఉంది, ఎంత తరలించాలి ఇలాంటి విషయాల్ని ఆ వీడియోలో మాట్లాడి ఆ వీడియోని వారికి టాస్క్ ఇచ్చిన వ్యక్తికి పంపిస్తారు. అప్పుడు వారికి నమ్మకం అన్నమాట, ఈ డబ్బుని పక్కాగా మనం అనుకున్న దగ్గరికి ప్లేస్కి తరలిస్తున్నారా లేదా అనేది. అలా తరలించినట్లుగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఎన్నికల ముందు చాలా నియోజకవర్గాలకు సంబంధించి డబ్బు తరలి వెళ్ళింది అనేది కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే ఇంకా చాలా వీడియోస్ ఉండుంటాయి. సిట్టు ముందు ముందు బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఏం చెప్తారు? ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది అనేది చాలా క్లియర్గా డబ్బు కట్లతో సహా బయటకు వస్తుంది కదా, ఏం చెప్తారు సార్? నవీన్ గారు నమస్తే. డిబేట్లో ఉన్న నాగార్జున గారికి, అలాగనే కోటేశ్వరరావు గారికి, తిరుపతిరావు గారికి, విద్యాసాగర్ గారికి కూడా నమస్కారాలు. నవీన్ గారు మూడు ముఖ్యమైన మాటలు. ఒకటేంటంటే, ఈ మద్యం కేసులో ఇప్పటి వరకు వస్తున్న 12 పెట్టెల్లో 11 కోట్లు కానీ, వెంకటేష్ నాయుడు గారు, మీరు పేరు పూర్తిగా చెప్పాలి. ఆయన పేరు వెంకటేష్ కాదు, వెంకటేష్ నాయుడే. మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా వేస్తున్నాం వెంకటేష్ నాయుడు అని. ఇంకొక ఆయన పేరేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ నామధేయాలు మనం పూర్తిగా చెప్పాలి. చెప్తాం, అందులో ఏముంది, మన పేపర్ లో వచ్చింది, మన విజువల్స్ లో వేస్తున్నాం వారి పేరుని. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఈ మద్యం దొంగలో ఎంత పెద్దోళ్ళో అర్థమవుతుంది. యా, ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే ప్రస్తుతం కూడా టీజర్ మాత్రమే, లేదా టైలర్ మాత్రమే, సినిమా అయితే కాదు. నిజాయితీగా నిక్కచ్చిగా గనక సిట్ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని లోతైన అధ్యయనం చేస్తే 3,500 కోట్ల రూపాయలు దొరుకుతాయి. అసలు దొంగలు ఎంత దారుణంగా ఉన్నారో కూడా బయటపడతారు. రెండు, నాకు తెలిసి ఈ కసిరెడ్డి అనేవాడు, కసిరెడ్డి రాజిరెడ్డి అనే అతను, కసిరెడ్డి కాదు, కసబ్లాంటోడు. అసలు చుట్టూ మొత్తం మద్యం కేసు ఆయన చుట్టూనే తిరుగుతుంది. వీళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, 11 కోట్లు పట్టుబడితే ఈ కసిరెడ్డి అసలు నా డబ్బులే నావి కావని చెప్పేసి బెయిల్ కోర్టులో పిటిషన్ వేస్తాడు. లేదు అంటే కళాశాల డబ్బులు లేదా నారాయణ గారి డబ్బులు అని చెప్పేసి నిందలేస్తారు. నిజానికి నాకు తెలిసి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఛాలెంజ్కరమైన కేసు అండి. నేను ఇప్పటికీ చెప్తున్నా, గత 2-3 మాసాలుగా 6 నెలలుగా సిట్టు దర్యాప్తు చేస్తుంది. పుంకాలుగా బాహుబలి చిత్రాన్ని కూడా తలపించే విధంగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. అంతిమ లబ్ధిదారు వరకు వెళుతుంది. నాటి ప్రభుత్వ పరిపాలనలో కీలక పాత్ర వహించిన కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, వాసుదేవరెడ్డి కానీ, ఇలాంటి ముఖ్యులు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ క్లైమాక్స్ ని గనక, అంటే ఈ దర్యాప్తు క్లైమాక్స్ ని గనక అంతిమ లబ్ధిదారు దగ్గరికి తీసుకెళ్ళకపోతే మళ్ళీ ఇది జగన్ చెప్పినట్టుగా ఇది రాజకీయ కుట్ర కేసు అవుతుంది. ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తా. ఈ రోజు మీరు ప్రధాన పత్రికల్లో చూస్తే కర్ణాటకలో ఒక ఎంపీకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఏది? అత్యాచారం కేసులో. అవును. అతని పేరేమో ప్రజ్వల్. అతను ఒక మాజీ ఎంపీ, దేశ ప్రధాని మనవడు. అతని యొక్క పెదనాన్న ఒక కేంద్ర మంత్రి, వాళ్ళ అమ్మగారు ఒక కార్పొరేటరు, వాళ్ళ సోదరుడు రాష్ట్ర మంత్రి. ఇంటిలో పని మనిషిని అత్యాచారం చేసి ఈ రోజున ఏమంటున్నాడంటే ఆయన, ఇది రాజకీయ కుట్ర అంటున్నారు. రాజకీయ నాయకులు కూడా సౌలభ్యం ఏంటంటే, ఇక ఎంత నింద చేసినా కూడా ఇది రాజకీయ కుట్ర, ఇది చంద్రబాబు నాయుడు గారి బేతాల కథ, లేదా ఇది భారతీయ జనతా పార్టీ కుట్ర, లేదా జనసేన కుట్ర. అంటే రాజకీయంగా వీడికి ఒక విసులుబాటు ఉంది రాజకీయ కుట్ర అంటానికి. మీకు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కూడా 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు పెట్టి
ఇప్పటికీ దర్యాప్తు జరుగుతుంటే వైసీపీ పార్టీ కానీ జగన్ గారు చెప్పే మాట ఏంటంటే నాడు సోనియా గాంధీ కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి రాజకీయ కుట్ర కేసు పెట్టారు అనే మాటే చెప్తారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉమ్, తినగ వేము తీయనుండు అని, ఇది రాజకీయ కుట్ర కేసు, ఇది తప్పుడు కేసు, మా మీద పగబట్టారు, మా మీద కక్ష పట్టారంటే ప్రజలందరూ కూడా నమ్ముతారనని ఇక అదే మాటని వీళ్ళు పల్లవిస్తున్నారు. నిజానికి ఏంటంటే నాకు తెలిసి మరి మనం కూడా ఇంతగా ఊహించాలి. అసలు మద్యం కేసు, మద్యం కుంభకోణం జరిగిందన్న సంగతి తెలుసు, మద్యంలో డబ్బులు బొక్కారన్న సంగతి తెలుసు, మద్యం నాసిరకంగా సప్లై అన్న సంగతి తెలుసులే కానీ అసలు ఈ కొత్త పాత్రదారులు ఏంటి సార్? ఎవడి ప్రద్యూష ఎవడు, ఎవడి వెంకటేష్ నాయుడు ఎవడు, ఆ కసిరెడ్డి ఎవడు, అసలు ఎక్కడెక్కడి నుంచో తెచ్చేశారు కదండి. వీళ్ళు ఎమ్మెల్యేలు కాదు, అధికారులు కాదు, ఎంపీలు కాదు, రాజకేశ్ రెడ్డి ఆబ్కారీ మంత్రి కాదు. ఐటీ సలహాదారుగా పెట్టుకొని ఆయనతో ఈ పనులు చేయించారు. సిట్టు చాలా సిన్సియర్గా సీరియస్గా విచారణ చేస్తుంది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవాళ డబ్బు కట్టలతో సహా దొరుకుతున్నారు అందరూ. మీకు ఒక దారుణమైన మాట ఏంటంటే ఈ వెంకటేష్ రెడ్డి, ఈ వెంకటేష్ నాయుడు అసలు తిరుమల తిరుపతి ఆ యొక్క నమూనా తాడేపల్లి చేసిన మహాగరుడేనేనంట. అంటే దేవుడికే అపచారం చేసిండండి. నిజానికి నాకు మాట తెలిసి నవీన్ గారు, ఇది భారతీయ శిక్షాస్మృతి చట్టాలు కాబట్టి కొంచెం తప్పించుకోగలుగుతున్నారు కానీ లేకపోతే ఒక్కొక్కరిని నడిబజార్లో ఉరిదీయొద్దండి. నేను అడుగుతున్న ఈ డిబేట్ లో పెద్దలను కూడా ఎన్ని మాన ప్రాణాలు ఇది పోయినాయి. చాలా పెద్ద స్కామ్ సార్. సార్ డిస్కస్ చేద్దాం. బాలకోట గారు ప్యానెల్లో చాలా మంది అందుకని ఉన్నారు. డిస్కస్ ఒక చేద్దాం. చివరి మాట ఇది ఏంటంటే సిట్టు తప్పనిసరిగా అంతిమ లబ్ధిదారు వరకు ఈ కేసును తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సిట్టు సీరియస్గానే కనిపిస్తూ ఉంది. మీరు అన్నట్లుగా అంతిమ లబ్ధిదారు ఎవరో ఇప్పటికే అర్థమైంది కాబట్టి